కళ్యాణ కార్యక్రమంలో మాంగళ్య పూజను అర్చకులు నిర్వహించారు. ఇప్పుడు మాంగళ్య ధారణ జరుగుతుంది. సుమంగళీర్ధమంత్రేణ శ్రీ సీతా మహాలక్ష్మీదేవ్యాః కంఠే మంగళసూత్రం ధార. చాలా గొప్ప సందర్భం ఇది. సాధారణంగా మంగళసూత్రంలో 2 పతకములు చూస్తాం మనం. ఆ 2 పతకాలకు ఒక ఆచారం ఉంది. పుట్టింటి పతకం ఒకటి, అత్తింటి పతకం ఒకటి. ఆ 2 పతకాలతో ఉంటాయి. ఇక్కడ 3 పతకాలతో సీతమ్మ తల్లికి మాంగళ్యాన్ని ధరింపజేస్తారు. ఆ 3వ పతకం ఎవరిది అంటే రామదాసు గారిది అని కొందరు చెప్తారు. కానీ రామదాసు హృదయం తెలిసిన వారంతా ఏం చెప్తారో తెలుసునా, రామభక్తులందరూ కలిపి ఇచ్చిన పతకం అని చెబుతారు. కానీ మనందరి తరఫున ఒక పతకం, రామచంద్రమూర్తికి అత్తవారింటి పతకం ఒకటి, పుట్టింటి పతకం ఒకటి సీతమ్మ తల్లికి. అలాగా ఆ 3 పతకములతో సీతమ్మ తల్లికి ఆ మాంగళ్య ధారణ రామచంద్ర ప్రభు శ్రీకరముల మీదుగా జరుగుతుంది. ఈ మాంగళ్య ధారణ కూడా భద్రాచల క్షేత్రంలో ఒక ప్రత్యేకమైన అంశం. 3 మాంగళ్యములతో సీతమ్మ తల్లి ఇక్కడ మాంగళ్యాన్ని ధరించుట అనేది మనందరినీ తన హృదయంలో ఉంచుకుని రక్షిస్తానని ప్రతిజ్ఞ చేయడం లాంటిది. అలా మాంగళ్య ధారణని అందరికీ తూర్పు వైపు ఉండే వారందరికీ చూపిస్తున్నారు అర్చక స్వామి. ఆ తర్వాత దక్షిణం వైపు వారికి అంత మాంగళ్యానికి నమస్కారం చేయండి. అది శ్రీరామ నవమి నాడు సీతమ్మ తల్లి ప్రత్యేకంగా ధరించే మాంగళ్యం అది. ఆ మాంగళ్యాల్ని సేవించి నమస్కరించండి. అలా పడమట వైపు ఉన్నవారంతా కూడా, వెనుక ప్రక్క ఉన్నవారందరూ కూడా, అలాగే ఉత్తరం వైపు ఉన్నవారందరూ కూడా 4 వైపులా తిప్పుతున్నారు మాంగళ్యాన్ని. చాలా ప్రధానమైనటువంటి అంశం. వాటిని సేవించండి, సీతమ్మ తల్లి అనుగ్రహాన్ని పొందండి. ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. ధనుర్ధరాయ విద్మహే సర్వసిద్ధ్యై చ ధీమహి తన్నో ధరా ప్రచోదయాత్. ఓం మంగళీర్యం మధురిమాగం సమేత పశ్యత సౌభాగ్యమస్తి దత్వాయాఘాతం విపరేతన. మాంగళ్యతంతునానేన జగద్రక్షణహేతునా కంఠే పయామి శుభగే త్రైలోక్యం మంగళం కురు. మాంగళ్యధారణ ముహూర్తస్తు ముహూర్తోస్త్రిది భవంతో మహాంతో నుగృహంతు. మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తోస్తు. మాంగళ్యధారణ పూర్తయిన తర్వాత వారణమాయిరం అని ఒక ప్రబంధం గోదాదేవి పాడినటువంటిది. ఆ ప్రబంధాన్ని అనుసంధిస్తూ ఇక్కడ సీతారాములిద్దరూ బంతులాట ఆడుకుంటారు. దానిని ఇక్కడ అర్చక స్వాములు దర్శింపజేస్తారు. అటు ఉన్న అర్చకులు ఇటు ఉన్న అర్చకులు సీతారాములుగా మనం భావన చేసి దీనిని దర్శించాలి అని. గోదాదేవి ఎవరు అనంటే మనకు తెలియని మనకు అందరికీ తెలిసినటువంటి ఆవిడ గోదాదేవి. ఆండాళ్ అని పేరు ఆమెకు. ధనుర్మాసంలో తిరుప్పావై వ్రతం అని మనం చేస్తాం కదా. ఆ తిరుప్పావై వ్రతమును చేసిన తర్వాత గోదాదేవికి ఒక కళ ఏర్పడింది. ఆ కళలో తనకు రంగనాథునికి వివాహమైనట్లుగా కళ వచ్చింది.
తనకు ఆ కళ ఎలా వచ్చిందో దానిని అంతటినీ తన స్నేహితురాలికి ఆ గోదాదేవి వివరించి చెప్తోంది. రంగనాథుడు శ్రీవిల్లిపుత్తూరు అనేటువంటి దివ్యదేశానికి వచ్చాడు. గోదాదేవిది శ్రీవిల్లిపుత్తూరు. ఎలాగైతే మిథిలా నగరానికి రామచంద్రమూర్తి సీతాదేవితో పరిణయమాడడానికి వచ్చాడో అదేవిధంగా గోదాదేవి ఉన్నటువంటి శ్రీవిల్లిపుత్తూరుకి రంగనాథుడు విచ్చేశాడు. ఆయన విచ్చేసినప్పుడు ఏ విధమైనటువంటి స్వాగతం జరిగింది, తనకు ఏ విధంగా కళ్యాణం జరిగింది, ఏ విధమైనటువంటి మండపాలు ఉన్నాయి, తనకు వివాహం చేసిన వారెవరు, వివాహం ఏ ప్రక్రియలో జరిగింది, ఇవన్నీ కూడా ఆవిడ వివరించి తన చెలికెత్తుకు చెప్పేటువంటి ప్రబంధం ఇది. దీన్ని అనుసంధానం చేస్తూ ఇక్కడ అర్చక స్వాములు ఇక్కడ మనకు దర్శింపజేస్తారు. చక్కగా దాన్ని వింటూ మనం సేవిద్దాం. శ్రీశైలేశేత్యాది ప్రణతోస్మి నిత్యం అల్లినాళ్ తామరమే వారణంగిలిన్నుణవి మల్లినాడాండ మడమயில் மெல்லியலால் ஆயர் குலவேந்தனாகத்தாள் தென்புதுவை வேயர் பயந்த விளக்கு வாராணாமாயிரம் சூழாவாலம் செய்து நாராயணமே நாடக்கில் நான் என்னேதில் புராணா பொற்கூடம் வைத்து பூரமெங்கும் தோதானம் நாட்டக்க நாக்கண்டேன் தோணினா வாராணாமாயிரம் சூழாவாலம் செய்து நாராயண நம்பி நாடக்கில் நான் என்னேதில் புராணா பொற்கூடம் வைத்து பூரமெங்கும் தோரானம் நாட்டக்க நாக்கண்டேன் தோழினா நாளை வதுவை மாணமென்னு நாளிட்டு பாலை காமுகு பாரிசோடை பந்தல்கே கோளாரி மாதவன் கோவிந்தான் என்பானோர் காலை போகுதக்க நாக்கண்டேன் தோழினா ஆயனுக்காகத்தான் கண்ட கனவினை பெயர் புகழ்வில்லே புத்தூர் கோன் கொதை சொல் தூய தமிழ் மாலை இறைந்தும் வல்லவர் வாயுண்ணல் மக்களை பெத்து மகிழ்வாரே ஆயனுக்காகத்தான் கண்ட கனவினை பெயர் மகளே புத்தூர் கோன் கொதை சொல் தூய தமிழ் மாலை இறைந்தும் வல்லவர் வாயுண்ணல் மக்களை பெத்து மகிழ்வாரே சோமத்ரயஸ்திரிகம் भुवनस्य पत्नी विवस्वद्वाजे अभिनो गृणाहि प्रथमते सवितराधिपत्यैः पयस्वधीरम् दिनाशानो अस्तु त्रिवादिशाम् विष्णुपत्न्यघोरास्येषा नासः सोयामनोदा बृहस्पतिर्माधरिष्वोतवायुः सन्धुवाना माता अभिनो गृणन्तु विष्टम्भो दिवो धरुणः पृथिव्या अस्येषा ना जगतो विष्णुपत्नी विश्वव्यजा इषयन्ति सुभूतिः शिवानो अस्मतिरुपस्थे महादेव्यै च विद्महे श्रीभूसख्यै च धीमहि तन्नो नीला प्रचोदयात्. సీతారాముల వారి వార్షిక తిరుకల్యాణ మహోత్సవ సమయమనందు చూడి కొడుతనాచ్యార్ సంభావన